అందరికీ నమస్కారం. ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు మహాత్మా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంఘ సంస్కర్తగా నిలిచి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి స్వతంత్ర భారతదేశంలో చాలామంది ఆయనను అనుకరించి సంఘ సంస్కర్తలుగా నిలిచి భారతదేశ వ్యవస్థను చాలా మటుకు మార్చడం జరిగింది. సో 1827 సంవత్సరంలో మహాత్మా జ్యోతిరావు పూలే పూణేలోని దగ్గరలోని సతారా అనే డిస్టిక్లో మాలి కుటుంబంలో జన్మించడం జరిగింది. మాలి అంటే తోటమాలిగా పనిచేసే వ్యక్తులు అన్నమాట. సో ఆ కుటుంబంలో జన్మించిన తర్వాత అప్పట్లో ఉన్న వ్యవస్థ అనేది శూద్రులకు అతిశూద్రులకు చదువు అనేది చాలా దూరంగా ఉండేది. ఒక చదువు అనే కాదు, మనిషికి అవసరమైన ఏ వినియోగమైన ఈ శూద్రులకు అతిశూద్రులకు చాలా బహుదూరంగా ఉండేదన్నమాట. సో అలాంటి కాలంలో ఆయన స్కూల్లో చదువుకొని గొప్ప సంఘ సంస్కర్తగా నిలవడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మేజర్గా మహాత్మా జ్యోతిరావు పూలేను ప్రభావితం చేసిన అంశాలు ఏంటి, ఆయన మొట్టమొదటిగా ఏ బుక్ చదివి ఆయన ప్రభావితం కావడం జరిగిందనే అంశం అనేది నేను ఈరోజుగా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 1750 సంవత్సరంలో అమెరికాలో ఒక విప్లవం జరిగింది. ఒక నీగ్రో రైట్స్ అంటే నల్లవాళ్ళ హక్కుల గురించి ఒక ఫేమస్ రైటర్ ఒక బుక్ రాయడం జరిగింది. అతనే థామస్ పాయిన్. ఆయన రాసిన బుక్ రైట్స్ ఆఫ్ మ్యాన్, చాలా అద్భుతమైన బుక్, చాలా మందిని ప్రభావితం చేసిన బుక్. ఆ బుక్ మహాత్మా జ్యోతిరావు పూలే చదవడం జరిగింది. సో 1750 సంవత్సరంలో అమెరికాలో నీగ్రోల హక్కుల గురించి, ఎందుకంటే ఏ కుల వ్యవస్థ అయితే భారతదేశాన్ని అట్టడిగిస్తుందో వ్యవస్థీకృతమైందో అలాంటి ఒక సమాంతర వ్యవస్థ అమెరికాలో కూడా అంటే నీగ్రోలు మరియు తెల్లవాళ్ళు అంటే నల్లవాళ్ళు మరియు తెల్లవాళ్ళు మధ్యన అక్కడ జరుగుతుంది. ఎందుకంటే నల్లవాళ్లకు నీగ్రోలకు ఎలాంటి హక్కులు లేవు. వాళ్ళు ఒక రైలు ఎక్కడం కానీ, ఒక షాప్కి వెళ్ళడం కానీ, ఒక స్కూల్కి వెళ్ళడం కానీ ఇలాంటి నిషేధం ఉన్న టైంలో ఈ థామస్ పైన్ అనే రచయిత ఈ రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ను రాయడం జరిగింది. ఈ బుక్లో అసలు బేసిక్ అంశాలు ఏంటి, ఆయన ఏమంటాడంటే ఈ బుక్లో ఎవరైనా ఒక మనిషి ఈ భూమి మీద జన్మించిందంటే అతనికి జన్మత ప్రకృతి యొక్క హక్కులు జన్మత రావాలని చెప్పి ఒక అద్భుతమైన లైన్ను ఈ బుక్లో రాయడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషికి ఒకరిచ్చే హక్కులు అనేవి ఉండకూడదు, జన్మత రావాల్సిన హక్కులే మనిషికి సర్వ విధాలుగా కాపాడుతాయని చెప్పి ఆయన ఈ బుక్లో రాయడం జరిగింది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇప్పుడు మనం ఒక భూమి మీద ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తన హక్కుల కోసం ఈరోజు ఎంతగానో ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఆయన రాసిన దాంట్లో ఏ వ్యక్తి అయితే తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకి వచ్చాడో అతనికి జన్మత హక్కులు అనేవి సంక్రమించాలి, ఆ హక్కుల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి చాసిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఈ బుక్లో ఒక సుదీర్ఘమైన ఒక అంశాన్ని అందులో రాయడం జరిగింది. సో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ బుక్ చదివి ఆయన చాలా ప్రభావితం కావడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో భారతదేశంలో శూద్రులకు అతిశూద్రులకు గుడి కానీ బడి కానీ చాలా విషయాలలో వాళ్ళను దూరంగా ఉంచేది ఈ వ్యవస్థ. సో అట్లాంటి వ్యవస్థను ఎదిరించాలన్నప్పుడు ఆయన ఈ బుక్ చదివి ప్రభావితమయ్యి ఆ తర్వాత ఆయన చాలా ఉద్యమాలను చేపట్టడం జరిగింది, ముఖ్యంగా మహిళలకు. సో చాలామంది మహిళలకు రైట్స్ అనేవి లేవు. సో ఏదైతే శూద్రులకు అతిశూద్రులకు రైట్స్ లేవో మహిళలకు కూడా అప్పట్లో చాలా మటుకు రైట్స్ లేవు అనమాట. సో జ్యోతిరావు పూలే మహిళల గురించి కొట్లాడడం మరియు శూద్రులకు అతిశూద్రులకు చదువు
ఏర్పాటు, అంటే చదువు కోసం అతను స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఇలాంటి ఎన్నో విషయాలను ఆయన తర్వాత క్రమంలో చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ బుక్తోని స్ఫూర్తి పొంది ఆయన గులాంగిరి అనే బుక్ రాయడం జరిగింది. చాలా అద్భుతమైన బుక్. సో గులాంగిరిలో అంటే ఒక బానిస సంఖ్యలను ఎలా తెంచుకోవాలి, ఒకరి దగ్గర గులాంగిరి అనే ఒక అంశాన్ని ఆయన బుక్లోన రాయడం జరిగింది అనమాట. తర్వాత ఆయన సత్య శోధక్ సమాజ్ను ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థలో ఎంతో మందికి వితంతువులకు వివాహం చేయడం మరియు స్త్రీల కోసం, స్త్రీల హక్కుల కోసం పోరాడడం మరియు అలనాటి భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఆనాటి సంఘ సంస్కర్తలకు ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సత్యశోధక్ సమాజ్. ఆ సమాజ్లో చేరిన వారందరూ మహాత్మా జ్యోతిరావు పూలేను స్ఫూర్తిగా తీసుకొని ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని అలా కొనసాగించి ఈరోజు భారతదేశంలో ఎంతో మంది ఈక్వాలిటీ ఆఫ్ ద సేమ్, అంటే అందరికీ సమాన హక్కుల గురించి ఈరోజు మనం ఆనాటి వాళ్ళు పోరాడిందే ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న సమాన హక్కులు అని చెప్పి నేను సగర్వంగా చెప్పగలను. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిని అనేది చాలా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే ప్రభావితం చేసిన వ్యక్తులు అనేది చాలా పెద్ద వాళ్ళను ఆయన ప్రభావితం చేయడం జరిగింది. ఆయన భారతదేశంలోనే ఒక మొట్టమొదటి సంఘ సంస్కర్తగా నిలిచి ఎంతో మందికి, పేదవాళ్లకు, అణగారిన వర్గాలకు, శూద్రులకు మరియు అతిశూద్రులకు చదువును, ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 60 పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. 60 పాఠశాలను ఏర్పాటు చేసి అందులో బడికి ఎవరైతే రానివారో అలాంటి వాళ్ళను వాళ్ళు చేర్చుకొని వాళ్ళు చదువు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఏదైతే సావిత్రిబాయి పూలేను పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమె సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే వీళ్ళిద్దరు కలిసి సమాజ స్థాపన కోసం వాళ్ళు ఎనలేని కృషి చేయడం జరిగింది. ఇలాంటి ప్రయాణంలో వాళ్ళు ఎన్నో అవమానాలు పొందడం జరిగింది, ఎన్నో ఆక్రోషణలు వాళ్ళు ఈ సమాజం నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయినా సరే వాళ్ళు మొక్కవోని ధైర్యంతో, ఎలాంటి సహనం కోల్పోకుండా, ఎలాంటి నిరాశ చెందకుండా, అట్లాంటి కష్టమైన వ్యవస్థలో ఉన్నా సరే వాళ్ళు అణగారిన వర్గాల కోసం చదువు చెప్పి ఎంతో మందిని విద్యావంతులుగా నేర్చి ఆ తర్వాత భారతదేశ వ్యవస్థను మార్చడానికి చాలా మంది ఉపయోగపడ్డారని చెప్పి నేను సగర్వంగా చెప్పగలను అన్నమాట. సో ఈరోజు మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా ఆయన మోస్ట్లీ ప్రభావితమైన బుక్ ఏదైనా ఉందంటే అదే థామస్ పైన్ రాసిన రైట్స్ ఆఫ్ మ్యాన్. సో ఈ బుక్కే అతన్ని చాలా ప్రభావితం చేసింది.